అలియాబాద్లో ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అలియాబాద్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్న పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికైతే ఓటర్లు తరలి వస్తున్నారు పోలింగ్ కేంద్రానికి. సాయంత్రం 5 గంటల వరకు కూడా 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళంతా కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసినా కూడా వారంతా క్యూ లైన్లో ఉన్న వారిని అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రం వద్దకైతే క్రమక్రమంగా ఓటర్లు వస్తూ ఉన్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చూస్తే 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అలియాబాద్, అదేవిధంగా ఎల్లంపేట, 3 చింతలపల్లి, ఈ 3 మున్సిపాలిటీల్లో అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా అయితే 3 మున్సిపాలిటీల్లో మొత్తం 63 వార్డులు ఉండగా 259 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 3 మున్సిపాలిటీల్లో కలిపి 136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 65,000కు పైగా ఓటర్లు 3 మున్సిపాలిటీల్లో ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు చూస్తే పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా వచ్చే ఓటర్లను అంటే స్లిప్పులు చూసి అదేవిధంగా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ప్రస్తుతం 3 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం అయితే మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపాలిటీకి సంబంధించిన అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. అక్కడ ఓపెనింగ్ చూసారా? చూసినాం. పురపోరులో కీలక ఘట్టం షురు అయింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కోరారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపిన రాణి కుమిదిని అవసరమైతే ఎస్ఈసి వెబ్సైట్, టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.